ప్రైజ్ ద లార్డ్. నా పేరు రవి. టెంపుల్ చర్చ్ తరఫున మీ అందరికీ నా వందనములు. మన భారతదేశంలో ఉన్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ నా వందనములు. ఈరోజు వాక్యము ఆదికాండము 21 అధ్యాయము 1 నుంచి 8 వచనములు. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 21 1-8. ఆదికాండము 21 వచనము 1 నుంచి 8. నా సర్మన్ టాపిక్ వచ్చి గాడ్ విజిటెడ్ సేరా. దేవుడు సారాని దర్శించినాడు. ప్రార్థన చేసుకుందాం. యేసన్న, ఈ సమయం స్తుతించడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి యేసయ్య, నా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని వేడుకుంటున్నాను. నేను ప్రతి మాట తండ్రి యేసయ్య మీ చిత్తానుసారంగా ఉండాలి తండ్రి. మీరు మీ మాటలు నా నోట్లో పెట్టి తండ్రి యేసయ్య మీ బిడ్డలతో మాట్లాడమని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళకి ఈయన చెవులు దయచేయమని వేడుకున్నాను. వాక్యం హృదయంలో భద్రపరచండి. ఏ సాతాను దొంగిలించకుండా చూడమని వేడుకున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఈ వాక్యము వాళ్ళకి తండ్రి యేసయ్య బ్లెస్సింగ్గా మారాలని వేడుకుంటున్నాను. దీవెనగా మారాలని వేడుకుంటున్నాను తండ్రి. వీళ్ళు ఫలించాలని వేడుకుంటున్నాను. వీళ్ళని దీవించమని పరిశుద్ధ నామములో వేడుకున్నాను తండ్రి. ఆమెన్. ఇంగ్లీష్లో నేను చదువుతాను. జెనసిస్ చాప్టర్ 21 1-8. మీరు మీ తెలుగు బైబిల్ మీరు తెలుగులో చదవచ్చు. And the Lord visited Sarah as he had said, and the Lord did unto Sarah as he had spoken. For Sarah conceived and bare Abraham a son in his old age, at the set time of which God had spoken to him. And Abraham called the name of his son that was born unto him, whom Sarah bare to him, Isaac. And Abraham circumcised his son Isaac, being 8 days old, as God had commanded. And Abraham was 100 years old when his son Isaac was born unto him. And Sarah said, God had made me to laugh, so that all that hear will laugh with me. And she said, who would have said unto Abraham that Sarah would have given children suck? For I have borne him a son in his old age. And the child grew and was weaned, and Abraham made a great feast the same day that Isaac was weaned. Amen. ఇక్కడ మొదటి వచనంలో దేవుడు సారాని దర్శించినాడంట. హీబ్రూ భాషలో దర్శించడము పదము పకడ్, PAQAD, పకడ్ అన్నమాట. సాధారణంగా మన ఇంటికి బంధువులు మిత్రులు దర్శిస్తూ ఉంటారు. పండగ టైంలో క్రిస్మస్, ఈస్టర్, సంక్రాంతి, ఉగాది పండుగలప్పుడు బంధువులు మా ఇంటికి వస్తారు. 2-3 రోజులు ఉండి పోతారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో సంతోషం. మాకైతే సంక్రాంతి పండుగ ఉన్నప్పుడు, ఈస్టర్ ఉన్నప్పుడు, క్రిస్టమస్ ఉన్నప్పుడు, మీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాకెంతో సంతోషం అవుతుండే. కజిన్స్ వస్తుంటే వాళ్ళతో ఎక్కువ ఆడాలా, వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలా. ఇట్ వాజ్ ఫన్ అన్నమాట. అలాగే దేవుడు మనల్ని దర్శిస్తాడనమాట. దేవుడు అనేక విధాలతో మనల్ని దర్శిస్తాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, అద్భుతాల ద్వారా, దీవెన ద్వారా మనల్ని దర్శిస్తాడంట. దేవుడు మనల్ని ఎప్పుడైతే దర్శిస్తాడో మన జీవితాలు మారిపోతాయి. దేవుడు మనల్ని దర్శిస్తాడు ఎందుకంటే మనల్ని దీవించడానికి, మనకున్న కొదువని తీర్చడానికి దేవుడు మనల్ని దర్శిస్తాడు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. రూత్ చాప్టర్ 1:6. రూత్ 1వ చాప్టర్లో 6వ వచనంలో ఇట్లా రాసి ఉన్నది. నేను ఇంగ్లీష్లో చదువుతాను. Then she arose with her daughters-in-law that she might return from the country of Moab, for she had heard in the country of Moab how that the Lord had visited his people in giving them bread. Naomi
తన కోడలతో మోయాబ్ దేశంలో ఉన్నదన్నమాట. నయోమి వాళ్ళ భర్తతో వాళ్ళ కొడుకులతో మోయాబ్ దేశంకి వెళ్ళింది, ఎందుకంటే ఇజ్రాయెల్లో కరువు ఉండే అన్నమాట. కానీ ఇప్పుడు నయోమి తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి రావాలనుకుంటుంది, ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించాడనమాట. ఎలా అంటే వాళ్ళ పంటలు పండినాయి అన్నమాట, వాళ్ళకి తినడానికి ఆహారం తెచ్చేశాడు. దేవుడు ఇజ్రాయెల్ని దర్శించాడు. మళ్ళీ దేవుడు బైబిల్లో హన్నాను కూడా దర్శించాడు. హన్నాకి సంతానం లేకుండే, కన్నీరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థనని ఆలకించాడు, తనకి కుమారుణ్ణి దయచేశాడు. మళ్ళీ హన్నా దేవుడికి వాగ్దానం చేసిందనమాట, ఒకవేళ నాకు కుమారుని ఇస్తే నేను ఆ కుమారుని మీకు అర్పిస్తాను, మీ సేవకి అర్పిస్తాను. తన మాట ప్రకారము కుమారుణ్ణి దేవుడి ఆలయం దగ్గర ఇచ్చేసి వస్తుందన్నమాట. మళ్ళీ ప్రతి సంవత్సరము షీ గోస్ టు ద టెంపుల్, దేవుడి ఆలయం దగ్గర పోయి ప్రార్థన చేసి కుమారుని దర్శిస్తుంది. అక్కడ ఎలా అనే హై ప్రీస్ట్ అనమాట, ఎల్కనాని ఇంకా హన్నాని దీవిస్తాడు. మీరిచ్చిన దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలా, పిల్లలతో కూతురుతో దీవించాలని దీవిస్తాడు. దేవుడు హన్నాని దర్శిస్తాడనమాట. దర్శించి ఇద్దరు కుమార్తెలు ముగ్గురు కుమార్తెతో దీవిస్తాడనమాట. 1 సామ్యుయేలు 2వ చాప్టర్ 20 నుంచి 21 వచనంలో ఇది ఉంటుంది అనమాట. నేను ఇంగ్లీష్లో చదువుతాను. And Eli blessed Elkanah and his wife and said, The Lord give thee seed of this woman for the loan which is lent to the Lord. And they went unto their own home. And the Lord visited Hannah, so that she conceived and bare 3 sons and 2 daughters. And the child Samuel grew before the Lord. మరి 1 సామ్యుయేలు 2వ అధ్యాయము 20 నుంచి 21 వచనంలో రాసింది, దేవుడు హన్నాని దర్శించాడు, తనకి ఇంకా కుమార్తెలు కూడా దయచేశాడని. దేవుడు ఇంకో వ్యక్తిని కూడా దర్శించాడు అనమాట బైబిల్లో. లూకా సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 16 వచనంలో. లూకా సువార్త 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనంలో దేవుడు నైన్ గ్రామంకి చెందిన ఒక విధురాల్ని దర్శిస్తాడనమాట. వాళ్ళ కుమారుడు చనిపోయాడు. అతన్ని పాత పెట్టడానికి సిమెంట్కి తీసుకెళ్తా ఉంటే దేవుడు వాళ్ళని దర్శిస్తాడన్నమాట. దర్శించి చనిపోయిన కుమారుణ్ణి లేపి తన తల్లికి దయచేస్తాడనమాట. అక్కడున్న ప్రజలు ఒక గొప్ప ప్రవక్త మన మధ్యలో వచ్చాడు అని చెప్పి దేవుడు మన మధ్యలో మనల్ని దర్శించాడని చెప్తాడనమాట. లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. And there came a fear on all, and they glorified God, saying that a great prophet is risen among us, and that God had visited his people. దేవుడు దర్శించాడు తన ప్రజలని వాళ్ళు చెప్పుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. మన దేవుడు నయోమిని, ఇజ్రాయెల్ని దర్శించాడు, దేవుడు హన్నాని దర్శించాడు, దేవుడు విధురాలైన 9 విలేజ్కి చెందిన ఆ స్త్రీని కూడా దర్శించాడనమాట. ఇంకోటి మనం ఏం చూస్తామంటే దేవుడు మాట చెప్తే అది చేస్తాడు. మన సారాకి మాట ఇచ్చాడు, ఏంటంటే మళ్ళా నేను సంవత్సరం తిరిగి నేను వస్తాను, మన నీ కుమారుడు పుడతాడని. దేవుడు అబద్ధం చెప్పాడు, దేవుడు మనిషి కాదు. దేవుడు ఒకసారి మాట చెప్తే అది చేసి తీరుతాడనమాట. మనుషుల మనం మాట తప్పుతాము, మనం ఒకసారి ప్రామిస్ చేస్తాము,
నేను అది చేస్తా ఇది చేస్తా నీకు, కానీ ఒక్కొక్కసారి మనం హ్యాండ్ ఇస్తాం అనమాట. పరిస్థితులు అట్లుంటాయి, మనం ఏమీ చేయలేము. కానీ దేవుడు అలా కాదు. వెన్ గాడ్ సేస్ సంథింగ్ హీ విల్ డూ ఇట్. నంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19. సంఖ్యాకాండము 23 అధ్యాయము 19 వచనంలో ఇట్లా ఉంటుంది. గాడ్ ఈజ్ నాట్ అ మ్యాన్ that he should lie, neither the son of man that he should repent. Hath he said, and shall he not do it? Or hath he spoken, and shall he not make it good? దేవుడు చెప్తే చేస్తాడు. దేవుడు తన సారాకు చెప్పింది మాట నెరవేర్చాడు అనమాట. మనం ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసింది మనం మర్చిపోతాం, కానీ దేవుడు ఎప్పుడు మరవడు. దేవుడు అబ్రహాంకి దర్శనం ఇచ్చి చెప్తాడనమాట, నీ భార్య. మన జెనసిస్ చాప్టర్ 18 చదువుకుందాం. 18 వర్స్ 1. ఆది కాండము 18వ అధ్యాయం 1వ వచనం. And the Lord appeared unto him in the plains of Mamre, and he sat in the tent door in the heat of the day. సో మిట్ట మధ్యాహ్నము టెంట్ దగ్గర కూర్చుంటే అబ్రహాంకి 3 వ్యక్తులు కనబడతారనమాట. ఆ కాలంలో ఆతిథ్యము ఇచ్చేవారు. ఇట్స్ అ కల్చరల్ థింగ్ అనమాట. ఇంటికి పిలిచి భోజనము పెట్టినమాట. మళ్ళీ వాళ్ళు సేరా దీవిస్తారు. సేరాకి అబ్బాయి పుడతారని వాళ్ళు చెప్తారన్నమాట. కానీ సేరా నవ్వుతుంది, నేను ముసల్దాన్ని అయిపోయినాను, నా హస్బెండ్ ముసలిగా అయిపోయాడు, మరి స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, నాకు పుట్టడమేదని వెటకారంగా నవ్వుతుంది అన్నమాట. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. వాట్ హ్యాస్ సీజ్ గాడ్ కెన్ స్టార్ట్. ఏదైతే ఆగిపోయిందో దేవుడు అది మళ్ళా స్టార్ట్ చేసే శక్తి దేవుడికి ఉన్నదన్నమాట. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నమాట. దేవుడికి ఏది అసాధ్యం కాదు. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. మరొక వ్యక్తి బైబిల్లో ఉంది, లియా అన్నమాట. యాకోబు జేకబు ఫస్ట్ భార్య. తనకి 4 కుమారుల తర్వాత కనడం ఆపేస్తుంది. కానీ మళ్ళీ తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి 5వ కుమారుణ్ణి దయచేస్తాడనమాట. ఎందుకంటే ఆమె ప్రార్థన చేసింది. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనకు కోరుకున్నది దొరకదు. మనం ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు మనకి అది ఇస్తాడు. మన ప్రామిసెస్ వాగ్దానాలు 2 విధంగా ఉంటాయి. ఒకటి కండిషనల్ ప్రామిస్ ఉంటుంది, ఒకటి అన్కండిషనల్ ప్రామిస్. కండిషనల్ ప్రామిస్ ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నోహాకి ప్రతి జీవరాశులకి ప్రామిస్ చేశాడు. ఏంటంటే ఈ లోకాన్ని మళ్ళా వరదతో నాశనము చేయనని. మన దానికి ఒక సైన్ కూడా ఇచ్చాడు, ఇంద్రధనుషు. దేవుడు అయితే ఎప్పుడైతే తను ఇంద్రధనుషు చూస్తాడో దేవుడికి జ్ఞాపకం వస్తుందంట. దేవుడు చెప్పిన వాగ్దానం జ్ఞాపకం వచ్చి దేవుడు లోకాన్ని వరదతో నాశనము చెయ్యడనమాట. ఇంకోటి కండిషనల్ ప్రామిస్. కండిషనల్ ప్రామిస్ అంటే నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చేయకపోతే నేను చేయనన్నమాట. మన సొలొమోన్ రాజుకి ఒక దేవుడు కండిషన్, ఒక ప్రామిస్ చేశాడనమాట. సొలొమోన్ రాజు ప్రార్థిస్తాడు, ఈ ఆలయాన్ని దీవించుమని, ప్రతిష్టపరచమని. మన దేవుడు సొలొమోన్ రాజుని దర్శిస్తాడు కలలో. దర్శించి ఏమని చెప్తాడంటే, ఒకవేళ నీ సంతానము ఇతరుల దేవుణ్ణి పూజించక నన్ను పూజిస్తే దావీదు దీవించినట్టు నీ సంతానాన్ని కూడా దీవిస్తాను. ఒకవేళ వేరే దేవుళ్ళని పూజిస్తే
నేను ప్రత్యేకపరిచిన ఈ టెంపుల్ని, కాన్సక్రేట్ చేసిన ఈ టెంపుల్ని నేను నాశనం చేస్తాను. ఇజ్రాయెల్ దేశవాసుల్ని ఈ ప్లేస్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి పంపించేస్తాను. మీరందరికీ తెలుసు నెబుకద్నెజర్ రాజు ఎలా వాళ్ళందరినీ తీసుకెళ్తారో బందీలు చేసుకొని. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశవాసులు ఇతర దేవుల్ని పూజించారు, నిజమైన యేసుక్రీస్తు దేవుణ్ణి పూజించక. ఇంకోటి, అబ్రహాం కూడా దేవుడు వాగ్దానం చేశాడనమాట. అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? నీ దేశం వదిలేసి, నీ ఇంటి వాళ్ళని వదిలేసి నేను చూపించిన దేశానికి, నేను చూపించిన ప్లేస్కి నువ్వు వెళ్తే నేను దీవిస్తాను. నీకు పట్టజాలనంత సంతానము, లెక్కించలేనంత సంతానం ఇస్తా అంటాడు. నేను గొప్పవాడుగా చేస్తా అంటాడు. నిన్ను దీవించిన వాళ్ళు దీవింపబడతారు, నేను శపించిన వాళ్ళు శపింపబడతారు. ఈ భూలోకంలో ఉన్న అన్ని ఫ్యామిలీస్ నీలో దీవింపబడతాయని దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేస్తాడనమాట. ఆ ప్రామిస్ కండిషనల్. దానికి అబ్రహాం ఏం చేయాలంటే వాళ్ళ దేశాన్ని వదిలేసి, వాళ్ళ చుట్టాలందరూ వదిలేసి బయటకు రావాలి. మళ్ళీ అబ్రహాం వచ్చిండు, అండ్ దేవుడు తన మాట నెరవేర్చాడు. మళ్ళీ దేవుడు అబ్రహాంకి సంతానము దయచేశాడు. దేవుడు చెప్తాడు, తారల్ని చూసి లెక్కగలుగుతావా, అంత సంతానం ఇస్తా అన్నాడు. మళ్ళీ నిజంగా ఒక ఇస్సాకు ద్వారా దేవుడు మళ్ళీ ఇజ్రాయెల్ నేషాన్ని చేశాడు. ఎన్నో మంది ఇస్సాకు ద్వారా ఎంతో పిల్లలు, ఎంతో జనరేషన్స్ వచ్చినాయన్నమాట. ఎంతో మెనీ పీపుల్ బోర్న్ త్రూ హిమ్. దేవుడు ఒకసారి మాట చెప్తే చేసే దేవుడు అన్నమాట. మన దేవుడు అబ్రహాంకి ఇంకో వాగ్దానం కూడా ఇస్తాడు అనమాట. 400 years మీ సంతానం మీ ఐగుప్తు దేశంలో హింసింపబడతారు, స్లేవరీలో ఉంటారు, బాండేజ్లో ఉంటారు. కానీ 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని నేను ఇడిపిస్తాను. మళ్ళీ యోసేపు కూడా ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్తాడు అనమాట, దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు నా అస్థికలు, నా బోన్స్ కొంచెం మీరు తీసుకెళ్ళాలని. మళ్ళీ దేవుడు తన మాటని నెరవేర్చాడనమాట మోసెస్ ద్వారా. మళ్ళీ ఎన్నో మిరాకిల్స్ చేస్తాడు, ఎన్నో తెగులు పంపించాడు. ఐగుప్తు దేశపు మొదటి సంతానాన్ని హతమార్చాడు. నీళ్ళని ఎర్రగా చేశాడు, ఫ్లైస్ని పంపించాడు, లోకటస్ని పంపించాడు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మోసెస్ ద్వారా వాళ్ళకి విమోచన కలిగించాడు, దేవుడు డెలివరెన్స్ దయచేశాడు. మళ్ళీ అబ్రహాంకి చెప్పిన ప్రామిస్ 400 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు. దేవుడు చెప్తే చేసే దేవుడు మాట తప్పడు. మళ్ళీ దేవుడు ఇంకోటి ఏంటంటే, గాడ్ డిడ్ అట్ ద సెట్ టైం అని. మళ్ళీ దేవుడు తను చెప్పిన మాట ప్రకారము తన సమయంలో చేస్తాడు, మన సమయంలో కాదు. దేవుడికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వద్దు. దేవుడు లేట్కి అయితే ఇయ్యడు, ఎర్లీ కూడా ఇయ్యడు. గాడ్ గివ్స్ పర్ఫెక్ట్ టైమింగ్లో దేవుడు ఇస్తాడనమాట. మన దేవుడిని ఆతరపట్టలేము, రష్ చేయలేము. దేవా ఇచ్చేసేయి. దేవుడు అట్లా ఏ టైప్ కాదు. దేవుడికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, బికాస్ గాడ్ నోస్ ద ఫ్యూచర్. దేవుడికి తెలుసు ఫ్యూచర్ ఎట్లుంటుందో. గాడ్ గివ్స్ ఎట్ ద సెట్ టైం. నాలుగోది ఏంటంటే, సేరా చెప్తుంది, గాడ్ హ్యాడ్ మేడ్ మీ టు లాఫ్ అని. నా సంతోషానికి కారణము దేవుడు, నా సంతోషానికి రీజన్ దేవుడు. ఎందుకు దేవుడు
బికాస్ గాడ్ డిడ్ ఇంపాసిబుల్ థింగ్ ఇన్ హర్ లైఫ్. ఏదైతే అసాధ్యమైందో అది దేవుడు సాధ్యం చేశాడనమాట. దేవుడు తన పరిస్థితి మార్చాడు. అందరూ తన్ని బాధ పెట్టొచ్చు, మాటల ద్వారా పొడిచిండొచ్చు, గొడ్రాలివి నీకు ఇక పిల్లలు పుట్టరు అని చాలా బాధ పెట్టిండొచ్చు. కానీ దేవుడు తన కన్నీరు తుడిచినాడు, ఆనంద బాష్పాలు తనకి దయచేశాడు. ఇంతకుముందు శారా నవ్వింది, వెటకారంగా నవ్వింది. నేను ముసలిదాన్ని, స్త్రీ ధర్మము నిలిచిపోయిన దాన్ని, నా హస్బెండ్ కూడా ముసలోడు, నాకు పిల్లలు పుట్టడం ఏంది అని. కానీ ఇప్పుడు సంతోషంగా నవ్వుతుంది, అమేజ్మెంట్తో, వండర్తో. అలాగే నీ జీవితంలో వాట్ ఈస్ ద ఇంపాసిబుల్ థింగ్? నీ జీవితంలో అసాధ్యమైన పని ఏంటి? మీరు సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? గాడ్ విల్ గివ్ చిల్డ్రన్ టు యూ. సారాకి ఇచ్చాడు, హన్నాకి ఇచ్చాడు, మనోహకి శాంసన్ ఇచ్చాడు, ఎలిజబెత్కి జాన్ ద బ్యాప్టిస్ట్ ఇచ్చాడు. షునమైట్ ఉమెన్ కూడా సంతానం ఇచ్చాడు. అలా దేవుడు మీకు కూడా ఇస్తాడు. మీరు హీలింగ్ కోసం ప్రేయర్ చేస్తుండ్రా? మీరు బాగలేరా? అనారోగ్యంతో బాధపడుతుండ్రా? దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కరోనా వైరస్తో బాధపడుతుండ్రా? దేవుడు అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, యెహోవా రఫా. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. అతనికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. దేవుడు ఒక అధికారి ఇంటికి వెళ్తాడు, వాళ్ళ కూతురు చనిపోతుంది అన్నమాట. కానీ దేవుడు అంటాడు, చిన్నపిల్ల చనిపోలేదు, బతికే ఉంది. అందరూ ఎగతాళిగా నవ్వుతారు, కానీ దేవుడు చిన్నపిల్లని అద్భుతంగా లేపుతాడు. మానవులుగా మనము మన పరిస్థితులు చూసి ఇది దేవుడి వల్ల కాదు, ఇది అసాధ్యమైన పని అని మనం అనుకుంటాం. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, పర్వతాలు కొండల్ని సృష్టించిన దేవుడు, ఓషన్స్ని, సీస్ని సృష్టించిన దేవుడు, ప్రతి జంతువుని సృష్టించిన దేవుడు, తన మాట ద్వారా సృష్టించిన దేవుడు. తనకు అసాధ్యమా? ఇది అసాధ్యం కాదు. మనుషులకి అసాధ్యమైనది దేవుడికి సాధ్యము అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మనము దేవుడిని నమ్మితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మనం ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా? ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినావు, అయినా కానీ ఫలితం లేదు. కనిపెట్టి ప్రార్థన చేయి. గాడ్ విల్ గివ్ యూ ఎ జాబ్. ప్రమోషన్ కోసం చూస్తున్నావా? గాడ్ విల్ గివ్ యూ ఎ ప్రమోషన్. క్యాన్సర్, ఎయిడ్స్, హెపటైటిస్, లుకేమియా, పైల్స్, ఏ అనారోగ్యమైన దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. For nothing is impossible unto God. God can change the seasons in your life. దేవుడు మీ జీవితంలో ఋతువులు మారుస్తాడు. దానియేల్ చాప్టర్ 2లో ఉంటుంది, God can change the seasons అని. దేవుడు ఋతువులు మార్చే దేవుడు. అలాగే నీ జీవితంలో ఋతువులు కూడా మారుస్తాడు. ఎడారి అయిన నీ జీవితంలో మళ్ళా వర్షం కురిపిస్తాడు. డిసప్పాయింట్ అనే నీ జీవితంలో మన సంతోషాన్ని కలుగజేస్తాడు. కన్నీరు తుడిచి ఆనంద బాష్పాలు దయచేస్తాడు. అడుగుమి ఈబడును, అడిగినవన్నీ ఇస్తా అన్నాడు దేవుడు. ఎవరైతే నా నామంలో అడుగుతారో అది నేను వాళ్ళకి దయచేస్తాను. ఎవరైతే నా నామంలో ప్రభుని అడుగుతారో వాళ్ళకి నేను అడిగినవని చేస్తాను. దేవుడు మనకి వాగ్దానము చేశాడనమాట.
మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఒక విధవరాలు ఏదైతే ప్రార్థించింది న్యాయం కోసము, ఆ జడ్జి దగ్గరికి పోతుంది అనమాట. ఆయన దేవుడిని మనుషుల్ని ఎవరిని లెక్క చేయరు, భయం లేదు. కానీ అయినా కానీ న్యాయం కోసము ఆ జడ్జి దగ్గర పోయి ప్రతిరోజు పోతుండు. ఆ జడ్జి అంటాడు, నేను దేవుడికి భయపడను, మనుషులకి భయపడను, కానీ ఈమె నన్ను సతాయిస్తుంది, రోజు వచ్చి నేను ఈమెకి న్యాయం చేపిస్తాను. కానీ దేవుడు కనికరగల తండ్రి, మన దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. ఎలాగైతే ఇజ్రాయెల్ని స్లేవరీ నుంచి కాపాడాడో దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. దేవుడు మార్గము తెరిచే దేవుడు. మన ఇజ్రాయెలు ఐగుప్తు దేశ సైన్యము ఇంకా నుంచి వస్తుంది. ముందు అయితే సముద్రం ఉంది, ఎటు పోవాలి అనుకోని విధంగా దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా మారుస్తాడనమాట. ద్వారము తెరుస్తాడు, సముద్రం ద్వారం తెరుస్తాడు. దేవుడు కూడా మీకు ద్వారము తెరుస్తాడు. మీ పరిస్థితి ఏందో నాకు తెలియదు, కానీ ఒకటైతే చెప్తున్నాను, దట్ గాడ్ ఈస్ గోనా బ్లెస్ యూ, గాడ్ ఈస్ గోనా మేక్ అ వే ఫర్ యూ. మీకు ద్వారం తెస్తాడు, మీ పరిస్థితులు మారుస్తాడు, మీ జీవితంలో మళ్ళా సంతోషాన్ని తెచ్చిస్తాడు. దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. దేవుడు చెప్పింది చేస్తాడు. For God is faithful. For God is truth. ఒక్కొక్కసారి మనలో అపనమ్మకం కలుగుతుంది అన్నమాట. కానీ దేవుని ప్రార్థించాలి. నా అపనమ్మకంని బలపరచమని. We have to pray to God and God will do miracles for us. ఎలాగైతే సారా జీవితంలో అద్భుత కార్యం చేశాడో, అసాధ్యమైన పని చేశాడో, మన జీవితంలో కూడా దేవుడు అసాధ్యమైన పని చేస్తాడు. నీ బిజినెస్ మంచి నడుస్తలేదేమో ఈ కరోనా వైరస్ కాలంలో, డోంట్ వరీ, ట్రస్ట్ ఇన్ గాడ్. గాడ్ విల్ చేంజ్ ద సిట్యుయేషన్. గాడ్ గోనా బ్లెస్ యూ. నీకు ఆర్థిక సహాయం కావాలంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. ఆకాశ ద్వారాలు తెరుస్తాడు దేవుని కోసం. నీ మ్యారేజ్ లైఫ్ సరిగా లేకపోతే దేవుడు నీ మ్యారేజ్ లైఫ్ సరిస్తాడు. నీ తాగుపోతే నేను బాగా తంతు కొడతా ఉంటే దేవుడు తన హృదయాన్ని మార్చే దేవుడు. దేవుడుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ రోగమైనా ఏ పరిస్థితి అయినా దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. God can do miracles. Let's pray. Dear Jesus, bless the people, bless the audience. ఇక్కడ మనుషులందరినీ దీవించమని వేగినాను తండ్రి. అనేక బిడ్డలు తండ్రి సజ అనేక సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళని తండ్రి ఆర్థిక సహాయం అందించమని వేడుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతుంది తండ్రి సజ, వాళ్ళని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కన్నీరు తుర్చమని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి సజ. ప్రతి రోగము, కరోనా వైరస్ పోవాలని వేడుకుంటున్నాను తండ్రి. క్యాన్సర్ పోవాలని వేడుకుంటున్నాను తండ్రి సయ్య. మీ నామంలో తీసేమని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి సజ. ఎయిడ్స్, హెపటైటిస్ తండ్రి, స్కిన్ డిజీజ్, పైల్స్, బీపీ, షుగర్ అన్ని తండ్రి తొలగించమని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. సిరోసిస్ తండ్రి ఏసాజ తండ్రి. బ్రెయిన్లో ట్యూమర్స్ తండ్రి ఏసాజ తండ్రి ఏసయ్య తండ్రి. హర్నియా తండ్రి ఏసాజ ముట్టి స్వస్థపరచమని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి ఏసాజ తండ్రి. సంతానం లేని వాళ్ళకి సంతానం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏసయ్య. పెళ్లి కాని బిడ్డలకి తండ్రి ఏసాజ పెళ్లి మంచి సంబంధాలు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏసాజ. భార్యాభర్తలు సమాధానం లేనప్పుడు తండ్రి వారి సమాధానం దయచేయమని నామంలో కూర్చున్నాను తండ్రి ఏసయ్య తండ్రి ఏసయ్య. పిల్లలకి తెలివి, జ్ఞానం, వివేకతం దీవించమని వేడుకుంటున్నాను తండ్రి ఏసయ్య. తాగుబోతుల్ని మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. తాగుబోతు భర్తల్ని మార్చమని వేడుకుంటున్నాను తండ్రి ఏసయ్య. తాగుడు అలవాటు వదిలించమని నీ నామంలో కూర్చున్నాను తండ్రి. చదువుతున్న బిడ్డలకి తండ్రి ఏసయ్య తెలివి, జ్ఞానం, వివేకం దయచేయండి తండ్రి. మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయమని పరిశుద్ధంలో వేడుకుంటున్నాను. ఇక్కడ ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.